నుంచి కూడా ఇవాళ అర్ధరాత్రి నుంచి మొదలు పెడితే రేపటి వరకు కూడా ఎక్కువ ఉండేందుకు అవకాశం ఉంది. ఒకసారి మన ప్రతినిధి శ్రీచరణ్ అక్కడ ఉన్నారు, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు తుఫాను ప్రభావితం ప్రాంతం నుంచే. శ్రీచరణ్, ఏంటి అప్డేట్స్? గాలి ఎక్కడున్నారు మీరు? ఎగ్జాక్ట్ గా స్పాట్ ఏంటి సార్? ఇప్పుడు ప్రస్తుతం మేము కాకినాడలో ఉన్నాము. ఇప్పుడే ఉప్పాడ నుండి ఈ రోజంతా ఉప్పాడలో రిపోర్టింగ్ ఉండే, ఉప్పాడ నుంచి కాకినాడకు వచ్చాము. సో ఇక్కడ హెవీ రెయిన్ ఫాల్, ఉప్పాడ నుంచి ట్రాన్సిట్ లో కాకినాడకు వచ్చే మధ్యలో కూడా హెవీ రెయిన్ అనేది కూడా ఉంది. సో ఇప్పుడే కాసేపటి కిందమే వర్షం అనేది తగ్గిపోయింది, చినుకులు మాత్రము యథావిధిగా పడుతున్నాయి. అయితే ఈ రోజు రాత్రి 10 గంటల తర్వాత అది తీరం దాటే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ల్యాండ్ ఫాల్ ఉండే అవకాశం ఉందని కూడా ప్రత్యేకంగా చెప్తున్నారు. దీంతో పాటు 7 జిల్లాల్లో రాకపోకలు అనేది కూడా నిషేధించారు. రాత్రి 8:30 నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు. దాంట్లో ప్రత్యేకంగా కృష్ణా డిస్టిక్ తో పాటు ఏలూరు, అలాగే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరితో పాటు అలాగే కాకినాడ, కోనసీమ, చింతూరు, రంపచోడవరం ఈ జిల్లాలలో రాత్రి 8:30 నుంచి ఉదయం 6 గంటల వరకు రాకపోకలు నిలిపివేశారు. ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ అంటే మెడికల్ ఎయిడ్స్ కానీ, ఈ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అలాగే పోలీసు, ప్రభుత్వానికి సంబంధించిన రెవెన్యూ కానీ ఇతరత్ర ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా అంటే నార్మల్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ఆపేశారు. రేపు ఉదయం 6 గంటల తర్వాత యథావిధిగా అంటే అప్పుడు వర్ష ప్రభావాన్ని బట్టి దాన్ని బట్టి కూడా పునరుద్ధరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో పాటు దక్షిణ మధ్య రైల్వేలు కూడా పలు ట్రైన్లు కూడా దాదాపు ఇప్పటి వరకు 40 ట్రైన్లు పైగా కూడా రద్దు చేసింది. సో తాజాగా కూడా మరో 4 ట్రైన్లు కూడా ప్రత్యేకంగా రద్దు చేసింది. దాంట్లో ఒకటి నర్సాపూర్ నుంచి గుంటూరు ఒకటి, అలాగే నాందేడ్ నుంచి విశాఖపట్నం వెళ్లే ట్రైను, అలాగే విశాఖపట్నం లింగంపల్లి, దాంతో పాటు విశాఖపట్నం కడప ట్రైన్లు ఇవన్నీ కూడా దక్షిణ మధ్య రైల్వే తాత్కాలికంగా రద్దు చేసింది. అయితే ఈ రోజు చూసాము ఇక్కడ ఉప్పాడ దగ్గర అలలు మాత్రము ఉవ్వెత్తున ఎగిరి పడుతున్నాయి. స్థానికులు అసలు చాలా భయాందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ పోలీసులు కూడా ఆ గంటకి దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. విండ్ అనేది చాలా హెవీగా ఉంది. ఆ సముద్రంలో అలలు కూడా కెరటాల్లో ఎగిసి పడుతున్నాయి. ఆ సముద్రంలో వచ్చే ధ్వని ఈ గాలికి దాదాపు అగ్నికి వాయు తోడైనట్లు ధ్వని అనేది చాలా తీవ్రంగా ఉంది. దీంతో పాటు నార్మల్ గా ఎవరైనా మనుషులు నిల్చుంటే కూడా ఎవరో తోసేసిన పరిస్థితి కూడా ఉంది. ఎవరు ఒక దగ్గర కుదుటలో నిల్చునే పరిస్థితి లేదు, అంత తీవ్రంగా కూడా గాలులు వీస్తున్నాయి. సో రేపొద్దున కోనసీమ జిల్లాలో, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అలాగే పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం ఉంది. అలాగే ల్యాండ్ ఫాల్ ఈ రోజు రాత్రి అవుతుందా లేకపోతే రేపు ఉదయం అవుతుందా అనేది కూడా అక్యురేట్ గా ప్రెడిక్ట్ చేయట్లేదు. కాకపోతే నెక్స్ట్ 3 అవర్స్ లో మాత్రము ఖచ్చితంగా ల్యాండ్ ఫాల్ ఉండే అవకాశం ఉందని ఐఎండి, ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తో పాటు ఐఎండి కూడా ప్రెడిక్ట్ చేస్తోంది. సో ప్రస్తుతానికి ఇప్పటికే ఎక్కడి వాళ్ళు అక్కడ కాకినాడ టౌన్ చూసుకుంటే మాత్రము కాస్త రోడ్లు అనేటివి కాసేపటి నిర్మానుష్యంగా ఉంటున్నాయి, కాసేపట్లో యథావిధిగా కూడా వెహికల్ మూవ్మెంట్ అనేది ఉంటుంది. కాకపోతే ప్రజలు మాత్రము కొంతమంది భయాందోళనకరంగా ఉంటున్నారు. రాత్రి ఎలాంటి వర్షం పడుతుందో ఏందో అని ముందస్తు జాగ్రత్తగా కూడా కొంతమంది ఇన్వర్టర్లు పెట్టించుకుంటున్నారు. అలాగే మొబైల్ ఛార్జింగ్లు కూడా ముందస్తుగా పెట్టుకుని అందరూ కూడా సిద్ధంగా ఉంటున్నారు. దీంతో పాటు మనము ఈ రోజు చాలా స్క్రీన్ పైన విజువల్లో కూడా చూసాము, పోలీసులతో పాటు స్థానిక రెవెన్యూ అధికారులు అటు ఆటోలో అనౌన్స్ చేస్తున్నారు. అలాగే పోలీసులు అయితే మైక్ పట్టుకొని స్ట్రీట్ తిరుగుతూ అందరిని ఇమీడియట్ గా ఎవాక్యుయేట్ చేయండి, మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోండి అనేది కూడా చెబుతున్నారు. దీంతో పాటు చాలా మందిని కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు ప్రభుత్వ పాఠశాలల్లో. కొంతమంది యథావిధిగా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో కూడా వాళ్ళు ఉంటున్నారు. కొంతమంది ఏమో యథావిధిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసి మళ్ళీ తిరిగి వాళ్ళ ఇళ్లలోకి వస్తున్నారు. ఇంకా మనం ప్రత్యేకంగా ఈ కాకినాడ ప్లేస్ లో చూసుకుంటే గనక సో ఇప్పుడు ప్రస్తుతం కాకినాడలో అంత హెవీ రెయిన్ లేదు, కానీ ఈ రోజు రాత్రి మాత్రము ముఖ్యంగా కాకినాడ తీర ప్రాంతాల్లో మాత్రము భారీ వర్ష సూచన, ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో కూడా, పిఠాపురము ఈ అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడే సూచన ఉందని కూడా ప్రత్యేకంగా ఐఎండీ ప్రెడిక్ట్ చేస్తుంది. ఎంత ఇప్పుడు కామన్ పబ్లిక్ మరి ఇంకా కూడా ట్రాఫిక్ కనిపిస్తుంది శ్రీచరణ్ అక్కడ? అది కాసేపు వర్షం పడ్డంతసేపు ట్రాఫిక్ లేదు. వర్షం ఎప్పుడైతే తగ్గుతుందో చిరుజల్లులు పడుతుంటే యథావిధిగా వాళ్ళ పనులు డైలీ వారిగా వాళ్ళు చేసుకునే పనులు అనేవి కూడా చేసుకుంటున్నారు. సో మన ముందు ఒక నార్మల్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర, ఇక్కడ కాకినాడ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ కాస్త చెప్పాలంటే ఇక్కడ చాలా రద్దీ తక్కువే ఉంది. మెయిన్ రోడ్ పైన ఈవినింగ్ పూట మాత్రం చాలా నిర్మానుష్యంగా ఉంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ తిరిగి అంటే ఇక్కడ నియర్ బై పెట్రోల్ బంక్ కూడా ఉంది. సో ముందస్తుగా కూడా ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ
చెప్పేసి న్యాచురల్ కెలామిటీ అనేది ఎక్కువతో ఒకవేళ పెట్రోల్ ఇక్కడ అయిపోతుందేమో అని చెప్పేసి ముందస్తుగా పెట్రోల్ బంక్ లో కూడా అక్కడ రైట్ సైడ్ స్క్రీన్ పైన మనం చూస్తున్నాము. అక్కడ పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్ దగ్గర కూడా వెహికల్ బారులు తీరుతున్నాయి. కొంతమంది కూడా కొన్ని చోట్ల నిర్మానుష్యంగా ఉన్నాయి, కొన్ని చోట్ల మాత్రం యథావిధిగా తమ పనులు మాత్రం రోజువారీగా తమ బిజినెస్ లో అలాగే తమ పనులు అయితే చేసుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కాకినాడలో ఉంది. సో అంత పబ్లిక్ అంత సీరియస్ గా తీసుకోవట్లేదా దాన్ని? కొన్ని ప్లేసెస్ లో మాత్రము పబ్లిక్ అసలు తీసుకోవట్లేదు. ఎందుకంటే మనం దీనిపైన చాలాసార్లు కూడా డిస్కస్ కూడా చేసుకున్నాము. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో అంటే బిఫోర్ బైఫరికేషన్స్ 13 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 9 డిస్ట్రిక్ట్స్ కోస్టల్ ఏరియాలే. 9 జిల్లాలు కూడా సముద్ర తీరంలో ఉన్న జిల్లాలు కాబట్టి వాళ్ళకి వర్షాలు అనేటివి కూడా సర్వసాధారణం అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. గతంలో కూడా మేము ఎన్నో తుఫాన్లు చూసాము. ఆ తుఫాన్లనే తట్టుకోగలిగాము. ఈ తుఫాన్ ఎంత అనేది కూడా ప్రత్యేకంగా అంటే గ్రామాల్లో ఉన్న ప్రజలు చాలా స్టబన్ గా అంటే మొండిగా ఉన్నారు. ఇలాంటి తుఫాన్లు ఎన్నో చూసాం మేము. దీనికి మేమేం భయపడము, యథావిధిగా మా ఇళ్లలో మేము ఉంటాము, అలాగే ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటిస్తామని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రము చాలా అంటే చాలా హై అలర్ట్ లో ఉంది. ప్రభుత్వం కూడా చాలా ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం చాలా ముందస్తుగా చాలా జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. అలాగే ప్రజలకి పదే పదే పిలుపుని కూడా ఇస్తుంది. ఇళ్లలో నుంచి ఎవరు బయటికి రావద్దు, అత్యవసర సరుకులు సామాగ్రి ఏదైనా అవసరం ఉంటేనే తప్ప మిగతా విషయాలలో అసలు బయటికి రావద్దని చెబుతున్నప్పటికీ కొంతమంది మాత్రం కొన్ని గ్రామాల్లో మాత్రము ప్రభుత్వం ఇచ్చే సూచనలు కొంతమంది పాటించట్లేదు. కానీ ప్రభుత్వం మాత్రం ఏదైనా జరగరాని సంఘటన జరిగితే మాత్రము ప్రభుత్వం బ్లేమ్ ఎక్కడైతే ప్రతిపక్ష పార్టీలు కానీ అండ్ అందరూ బ్లేమ్ చేస్తారనేది కూడా ప్రభుత్వం ముందస్తుగా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. సో అర్బన్ ఏరియాస్ లో మాత్రము వాళ్ళు యథావిధిగా ఎవరు చేసుకునే బిజినెస్ లో వాళ్ళు చేసుకుంటున్నా కూడా ప్రభుత్వం ఇచ్చే సూచనలు అయితే పాటిస్తున్నారు. కొన్ని చోట్ల యథావిధిగా వాళ్ళు 9-10 గంటల వరకు వాళ్ళ బిజినెస్ లో అంటే షాపులు కానీ వేరే ఇతరత్ర 10 దాకా ఉండేవి వాళ్ళు 8-8:30కే కట్టేయాలని కూడా డిసైడ్ అయ్యారు. సో కాకినాడ అనేది కూడా ఒక అర్బన్ ఏరియా. కాకినాడ చుట్టుపక్కల పరిసరాలు ఉన్న రూరల్ ఏరియాస్ లో మాత్రము కొంతమంది అంటే ఇంకా పోలీసులు ప్రత్యేకంగా గట్టిగా అంటే హెచ్చరించడంతో కొంతమంది ఇంకా వేరే మార్గం లేక పునరావాస కేంద్రాల్లో కూడా ఉంటున్నారు. కానీ కొంతమంది యథావిధిగా తమ ఇళ్లలోకి వెళుతున్నారు. సో ఇప్పుడే మళ్ళీ చూస్తున్నాం మనము కాకినాడలో వర్షం అనేది ప్రారంభమైంది. చిరుజల్లు శ్రీచరణ్ ఇప్పుడు అధికారులు ఎంత చెప్తున్నా కూడా కొన్ని చోట్ల సహాయక కేంద్రాలకు వెళ్లేందుకు జనం సిద్ధపడటం లేదని తెలుస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు ఏం చర్యలు తీసుకునే అవకాశం? అధికారులు వాళ్ళకి పదే పదే కూడా వాళ్ళకి వినతి కూడా అంటే వాళ్ళకి రిక్వెస్ట్ కూడా అప్పీల్ చేస్తున్నారు. మీరు ఈ ప్రాంతాల్లో ఉండకూడదు, సముద్రము ఇంకా ఉవ్వెత్తన అవి అలలు ఎగిసి పడతాయి, మీరు రాత్రిపూట ఇక్కడ ఉండద్దు అన్నా కూడా గ్రామాల్లో ఉన్న ప్రజలు చెప్తుంది ఏంటంటే మేము ఎన్నో ఏళ్లుగా తరతరాలుగా మా ఇల్లు ఇక్కడే మేము ఉన్నాయి, మా జీవనోపాధి కూడా ఈ ఊరు మా గ్రామంతోనే ముడిపడి ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మేము ఉన్న పళంగా మమ్మల్ని ఖాళీ చేసి ఇక్కడ నుంచి ఎందుకు వెళుతున్నారు, మీరేమైనా మాకు ఆహారం పెడితే భోజనాలు అట్లాంటివి ఏమైనా అత్యవసర సామాగ్రి ఏమైనా కావాలంటే అవి మాకు ఇవ్వండి, కానీ మా ఇంటి నుండి మమ్మల్ని ఇక్కడ ఉండొద్దు అని మీరు చెప్పొద్దు అనేది కూడా కొంతమంది గ్రామాల్లో అక్కడక్కడ తిరగబడుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. కానీ పోలీసులు మాత్రము వాళ్ళు చేయాల్సిన రెవెన్యూ డిపార్ట్మెంట్ తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సిన సహాయక చర్యలు యథావిధిగా చేస్తున్నారు. కానీ అయినప్పటికీ కొంతమంది ప్రజలు వాళ్ళకున్న ఒక సెంటిమెంట్, వాళ్ళకున్న ఒక మూఢనమ్మకము ఈరోజు మనము ఉప్పాడలో కూడా చూసాము. సముద్రుణ్ణి అంటే ఆ సముద్రాన్ని అమ్మవారితో పొలిచి ఆ సముద్రం తల్లే మమ్మల్ని కాపాడుతుంది, ఎంత పెద్ద వర్షం రాని ఎంత పెద్ద అలలు రాని ఈ ఇల్లు కొట్టుకుపోదు, మేము ఇక్కడే ఉంటాము, 60 ఏళ్ల నుంచి ఈ ఇంట్లోనే ఉంటున్నాము, 3 జనరేషన్లు ఈ ఇంట్లోనే పుట్టి పెరిగారు, సో ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఈ ఇల్లు విడిచే ప్రసక్తి లేదని కూడా చెబుతున్నారు. సో ప్రస్తుతం ఓవరాల్ గా ఇప్పుడు ఐఎండీ ప్రెడిక్ట్ చేసినట్టే కూడా సాయంత్రం నుండే భారీ వర్ష సూచన ఉంది. ఇప్పటికే మనం కాకినాడలో చూస్తున్నాము వర్షం అనేది ప్రారంభమైంది. సో స్లోగా అంటే మోర్ దెన్ అంటే 9 to more than 14 సెంటీమీటర్స్ పడే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. మరి చూడాలి ఇప్పుడైతే చిరుజల్లులు అయితే ప్రారంభమయ్యాయి ఇక్కడ. స్పందన. సో థ్యాంక్ యూ శ్రీచరణ్. సో మరింత మంది ప్రతినిధులు కూడా మనం కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే స్పందన ఒకటి చూడాలి, కాకినాడలోనేమో చిరుజల్లులు,